ఒక చాయ్ ఒక సిగరెట్. అరే వాడు అనుదీప్ లాగా ఉన్నాడు కదా. అవునరా. హాయ్రా. అరే అనుదీప్, ఏమైందిరా ఈ మధ్య కనిపిస్తలేవు? ఏం లేరా, కొంచెం బిజీగా ఉండే. బిజీ కాదురా, నువ్వు మాతో ఉండడం మొత్తానికే మానేసావు. స్వీటర్ అవుట్ ఎప్పటి నుండి నేర్చుకున్నావురా? అరే అనుదీప్ ఆగురా. హర్ష, షాప్ పోదాం దారా. అంటే క్వార్టర్ పడి ఆంటీ బియ్యం బస్ డాల్ దియా. అరే నువ్వు వీడేం చేస్తున్నావురా? అరే వీళ్ళెందుకు వచ్చిర్రా అమ్మా, ఇప్పుడు ఏం చెప్పాలి వీళ్ళకి? ఇక్కడ పని చేస్తున్నారా నేను? అరే ఇక్కడేం పని చేస్తున్నావురా నువ్వు? ఫస్ట్ నువ్వు వీడికి వెళ్ళినాడు రా. ఫస్ట్ వాటర్ తాగురా నువ్వు. ఇప్పుడు చెప్పురా ఇక. మీకు తెలుసురా, మా డాడీ లేడు కదరా, కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయరా. మా అమ్మ టాబ్లెట్స్ కోసం ఆ షాప్లో పని చేస్తున్నారా. నేను నువ్వు మాకెందుకు చెప్పలేదురా? మీ ఇద్దరిని ఇబ్బంది పెట్టడం నాకు అస్సలు ఇష్టం లేదురా, అందుకే మీకు ఏం చెప్పలేదు. సారీరా. సరేరా, మరి మేము వెళ్తాం. అరే మనమే ఏదో ఒకటి చేయాలరా వానికి. నీ కాడ ఎంత ఉంటే అంత తీసుకురా, నేను కూడా తీసుకొస్తా. సరేరా. ఇప్పుడు ఎట్లా సెట్ చేయాలి? అమ్మయ్యా, పైసా అయితే సెట్ అయినాయి. అరే హర్ష, పైసలు సెట్ అయినాయారా? ఆరా ఇగోరా పైసలు. నర్రా పోదాం. అన్నాక 5 డేస్కి టాబ్లెట్స్ ఇవ్వవా? టోటల్ 450 రూపీస్ అయింది. థ్యాంక్స్ అన్న. వెల్కమ్. అరే అనుదీప్. ఆరా చెప్పు. అరే అనుదీప్, ఇదిగోరా టాబ్లెట్స్. ఇవన్నీ ఎందుకురా, ఎందుకు వచ్చిర్రా? ఫ్రెండ్షిప్ అంటే మాటలు కాదురా, ఒక నమ్మకం. నీ బాధలు కూడా మాతో పంచుకోవాలి కదరా. మీలాంటి ఫ్రెండ్స్ దొరకడం చాలా అదృష్టం రా నాకు.